ఏం పని చేస్తారు? నేను ఇప్పుడు ఉత్తన ఖాళీగానే ఉంటాను. తాళ్ళు ఎక్కేది వ్యవసాయం చేసేది చెత్తలేను. శాతం అయితే లేదు కాబట్టి ఇక చేస్తలేను. ఇక 2000 పింఛన్ వస్తుంది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం నుంచే ఇక ఉన్నాయి. అయ్యే 2000 నేను 4000 ఇస్తాను. 4000 ఏది లేదు. ఈ 2000 ఇస్తాడు. ఇక మళ్ళా తర్వాత ఇప్పుడు ఈ రైతు బంధు అనేది కూడా కదా ఎనుకో ముందు ఆ రైతు బంధు మాత్రం ఇస్తాడు. ఇక పెంచుడు అనేది లేదు. సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి. లేదు ఇస్తలేడు. ఇప్పటివరకు రాలే. ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషంగానే అంత అయోమయం ఉన్నది. కష్టతరంగానే ఉన్నది ప్రభుత్వం ఇవాళ. పరిపాలన కరెక్ట్ లేదు. ప్రజాపాలన అంటుంది కదా. ప్రజాపాలన లేదు, ఇది లేదు, ఏది లేదు. ఎక్కడ చెప్పాక అదిగో చెరువు ఎండిపోయి ఒకరు కొట్టుకుంటారు. నాకు నాట్లేక మనువు లేక మొత్తం సర్వనాశనం అయిపోయింది. పరిపాలన కరెక్ట్ లేదు. వాళ్ళు ఆనాడు ఏదైతే వాగ్దానం చేసిండో వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన మూవ్ కాలే. దాటేసుకుంటా పోడే తప్ప ఇక అన్న మాట ఇప్పటి వరకు ఏది లేదు. ఒక బస్సులను పెట్టిండే గయ్యే ఉన్నాయి. ఇక బస్సు రాలే, బస్సు పోలే. ఆటోలోళ్ళు గిటోలోళ్ళు మంచిగా కొట్టుకొని మొత్తం ఇక పిల్లలు కూడా తెగపోయారు. అది ఆటో ఛార్జీలు కట్టలేక, ఫీజులు కట్టలేక, లోన్లు కట్టలేక పిల్లలు పోయారు. మొగలు తాగుడు పడ్డారు. ఇక తాగుడు మాత్రం ఫుల్ ఉన్నది. నిధులు లేవు, ఏం లేదు. అదే మేము చెప్పుడే కాకుండా మీరు చూస్తే కూడా చెల్లెనే ఉన్నారు. మీరు ఆ చెరువు అంతా కనపడతాను చూడు. ఇంకేమైనా చెరువుగా నాట్లే లేవే. కూలీనికి కూలీ లేదు, అరకకు నాగ లేదు, పని చేస్తామంటే లేదు. ఇప్పుడు మేము ఖాళీగా ఇట్టనే ఇక అవార తిరిగి అవార బతుకుతా ఉన్నారు. పరిపాలన మాత్రం కరెక్ట్ లేదు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మీకు? వస్తాయి కానీ ఏది నీళ్ళు లేవు, ఏమి లేవు ఇప్పటి వరకు. కాళేశ్వరం అవసరం లేకుండానే మేము ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తున్నాం అంటూ చెప్తాను. నీళ్ళే సుక్కలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు నువ్వు వరంగల్ జిల్లాలో బలం పోయి అడుగు నానే కాకుండా ఇప్పుడు రాయపర్తి మండలం ఉన్నది, ఉడతంపేట మండలం ఉన్నది, పర్దగిరి మండలం ఉన్నది, సంగం మండలం, 4 మండలాల్లో చూసుకోండి. 4 మండలాల్లో ఎక్కడ నీళ్ళు వచ్చినాయంటే దాన్ని బాధ్యుని. నేను కూడా మంచికో చెడుకో పంచాయతీ చెడదుకో పోతా కాబట్టి ఈ మండలాన్ని తిరుగుతా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు కాళేశ్వరం అవసరం లేకుండా నీళ్ళు ఇవ్వచ్చా మనం? ఇవ్వచ్చు కానీ మరి రావడం లేదు. మేడిగడ్డ నుండి తీసుకురావచ్చు, పంపిస్తే వస్తాయి కానీ రావడం లేదు. దాని అవసరం లేకుండానే మేము ఇస్తున్నాం అన్నట్టు చెప్తాను రేవంత్ రెడ్డి. ఒక్క చుక్క లేదు. అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి లేడు, ఇక్కడ కేసీఆర్ లేడు. కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా వాళ్ళ తాత సొత్తు కాదు, వాళ్ళ అబ్బ సొత్తు కాదు. ఇది ప్రజా పరిపాలన ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఇవాళ ఓటు ద్వారా వాళ్ళు గద్దెక్కిండ్రు. ఎక్కినప్పుడు మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇక వాళ్ళే ఇక వాళ్ళ చూసుకున్నప్పుడు ఇక ఇదే ఓట్లు వేసినాం సపరేకున్నాం. ఇప్పుడు ఏం లేదు. ఇక ఇంట్లో పోతే ఖానాయి, బయటకు పోతే మంచి లేవు. ఇక ఈ సాగులో కొట్టుమెట్ట ఆడుతున్నది ప్రభుత్వ పరిపాలన. ఇగో ఇట్లున్నది చెప్పుడు వరకే కానీ ఆచారంలో లేదు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ప్రజాపాలన నడుస్తుంది, మంచిగా చెప్పని కూడా నేను చేస్తున్నా, సన్న బియ్యం ఇచ్చిన, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, ఇవన్నీ ఇస్తున్నా, నన్ను ఎందుకు తిడుతున్నారు అని చెప్తున్నాడు. ఎందుకు తిడతానంటే ఆయనకు అర్థం చేసుకోవాలి. ఆయన తిడతాననేది ఆయన ఒక మాట అన్నాడు. ఏమని, నన్ను ఇన్ని ఇచ్చిన, ఉచిత కరెంట్ ఇస్తున్నా, సన్న బియ్యం ఇచ్చిన తిడతాను అన్నప్పుడు ఆయనే సాక్ష్యం. ఇప్పుడు ఆయనే అన్నాడు కదా తిడతాడు అని. ఇప్పుడు ఆ సన్న బియ్యం అంటే సన్న బియ్యం వస్తానే. ఇక కరెంట్ అంటే అప్పుడు కరెంట్ ఆయన కూడా కరెంట్ ఇచ్చిండు. ఆయన 24 గంటలు కరెంట్ ఇస్తే ఇప్పుడు ఈయన కరెంటు కరెక్ట్ లేదు. 6 గ్యారెంటీలు చెప్పిండు, 100 రోజుల్లో చేస్తాను. 100 రోజులు కాదు, 10 రోజులు కాదు. ఇప్పుడు 2 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళు పడబోతుంది. ఏది లేదు ఇక మాటల వరకే తప్ప చేతుల నుండి లేదు. ప్రతి ఇంట్లో మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు. 2500 కానీ 25 పైసలు కూడా లేవు. 4,000 చేస్తా అని చెప్పి 4,000 చేస్తాను, 2,000 ఇస్తాడు. 2016 ఆనాడు 2016 కేసీఆర్ ప్రభుత్వంలో 2016 ఇచ్చిండు. అదే 2016 ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఆయన లేడు, ఈయన లేడు. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నేను 10 మంది చెప్పేటోని, నేను ఎందుకు అబద్ధం ఆడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా, లేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లే? కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన మంచిగా ఉన్నది. 30 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన కాంగ్రెస్ నుంచి కూడా చేయడానికి ఈ కేసీఆర్ చేసిండు. కొన్ని తప్పులు చేసిన 100కు ఒక 70%, ఒక 30% తప్పులు చేసిన 70% కొంచెం జనాలను కొంచెం ఊపిరి పోసిండు. ఇక కేసీఆర్ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చిండు,
సాప్ అయిపోయింది. ఇక సిటీలలో కొట్టుకొస్తాను, ఇల్లు గుల బో బో అని పోరగాళ్ళు అట్లా చేస్తాను, ఇక్కడ ఇట్లా చేస్తాను. మొత్తం మీద పరిపాలన మంచిగా లేదు. ఇప్పుడు తెలంగాణ నీ అనుభవంలో తెలంగాణ రాకముందు నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ ఎట్లా ఉండేవి? తెలంగాణ వచ్చిన తర్వాతనే మనకు కానీ సౌలత్ ఉన్నాయి. అప్పుడు అంతా గిట్టనే వచ్చి రానట్టు ట్రాన్స్ఫారం చూసుకోలేడు, ఏదో నీళ్ళు అంతా లేదు. ఒక తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చిన తర్వాతనే మనం కొంచెం ఆవుసు పోసుకున్నాం. అప్పుడు ఈ భూమి పట్టాలు చేసిండు కేసీఆర్, వచ్చే ఉచిత పట్టాలు చేస్తే నాకు 50,000 తప్పినాయి. నాకు ఈ భూమి అంతా చేసుకోవడం వల్ల అమ్మ నాయన కొంత ఆవుసు పోతాను నాయన, ఏదో అయినా నీళ్ళు పోతాను అనేది అనుకున్నాము. అట్లనే ఇప్పుడు ఈ ఈ రైతు బంధు కూడా ఇచ్చిండు, ఇది మందు బత్తలు కొనుక్కున్నాము, కరెంట్ ఒకటి ఇచ్చిండు. ఈ విధంగా కాస ఊపిరి పోసుకున్న మూమెంట్లోనే మళ్ళీ ఈ జనాలకు ఏం పుట్టిందో, ఈ కాంగ్రెస్కి వెళ్ళి ఓట్లు వేస్తే రేవంత్ రెడ్డి గెలిచిండు, సర్వనాశనం అయిపోయింది. ఎంత మంచి పనులు చేసిన అంటే వ్యవసాయం ఎట్లా చేయాలి తెలివి నేర్పించాడు కేసీఆర్. నేర్పించిన కేసీఆర్నే ఆయన ఊరి తీయాలి, ఆయన పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, ఇంకోసారి నేనే వస్తా అన్నట్టు చెప్తాడు రేవంత్ రెడ్డి. తప్పు మాట అది, తప్పు. మీరు 4 మంది ఎక్కడ తెలుసుకోండి. ఇప్పుడు నా వయసు విన్నారు, మీకు అన్ని రకాల మీరు వింటున్నారు. నాలాంటి వాళ్ళు 100 మంది చూసుకుంటూ వస్తాను. వాళ్ళందరూ మాట్లాడింది నేనేం మాట్లాడింది మీకు తెలిసి ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేసి చూసుకోండి. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆయన తాతదేం కాదు మనకి ఇవ్వడానికి. కేసీఆర్ తాతది కాదు, రేవంత్ రెడ్డి అయ్యేది కాదు, ముత్తాతది కాదు. ప్రజల సొత్తు, ప్రజలము మనం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. వాళ్ళు చూడాలి కూడా. కానీ ఉత్త మాటలు పెట్టి బూటక మాటలు వేసి వచ్చిందోటి మళ్ళీ ఒకటి పుల్లోటి అని చెప్పి మనకు అన్యాయం చేస్తున్న మాత్రం కరెక్ట్ కాదు. నేను కడుపుండా నాకు ఉన్నది ఇలా తింటాను. ఇలా 100 మంది లేని ఉన్నారు. ఇలా నేను చేయకున్నా కష్టం చేయకున్నా బుక్కడ తింటా పోయి ఇంటికాడ అప్పుడు కష్టపడి సంపాదించుకున్నా. ఇప్పుడు 100 మంది కూలి చేసేటోళ్ళు వాళ్ళ కూలి లేక ఇళ్ళలో మొత్తం అయ్యేది. డిగ్రీ చదివి ఒక్కొక్కడు చచ్చిపోతాడు. పిల్లని చదవలేక కూల చదవలేక సూతారు పనిలో పోతాను. ఏది లేదు, వాళ్ళు చచ్చిపోతాను. ఇటు పిల్లతో తట్టుకోలేక అయ్యతో తట్టుకోలేక డిగ్రీ చదివినా అని వాడు పారబట్టి పని చేయలేడు, వ్యవసాయం దున్నలేడు, చేయలేడు. దానికి ఏం చేస్తాడు, బాగా తాగుడు మరుగుతాడు. ఇక వాని చంప వీని చంప వీడు వాని చంప. ఇక ఈ విధంగా పరిస్థితి. ఎట్లా ఉంది ఇప్పుడు మీ సైడ్ భూమిల రేట్లు ఎట్లా ఉంది? భూముల రేట్లు ఉన్నాయి మంచిగానే. భూముల రేటు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కేసీఆర్ ఉన్న కాంచి కూడా అట్లనే ఒకే లెవెల్ ఉన్నది. ఇప్పుడు కూడా అదే ఉన్నది. ఇప్పుడు ఇంకొద్ది తగ్గుముఖం పట్టేటటువంటి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ల్యాండ్కు 40,000, 50,000, 30,000, 25,000 ల్యాండ్ని బట్టి మళ్ళీ అందులో పోని ఆ ఏరియాని బట్టి రోడ్డును బట్టి 30 లక్షలు ఇట్లా ఉన్నది రేట్లు, 40 లక్షలు. అంత మంచి పరిపాలన చేసిన కేసీఆర్ అంటే సెక్రటరేట్ కట్టాడు, అన్ని రాష్ట్రాలు మన జిల్లా ఏ జిల్లాలకు ఆ జిల్లాకు మంచిగా సౌతులు చేసాడు. అది చేసిన దానికే కేసీఆర్ని ఉరి తీయాలి ఇలాంటి మాటలు మాట్లాడచ్చారు. అది కరెక్ట్గా తప్పు మాట. అది అట్లా ఉరి తీస్తాము మంది అయిపోయింది పోయిపోయిందని కాదు. నెక్స్ట్ వరకు కథ వినే షాప్ క్లోజ్ అయిపోతుంది. ఎవరు అడ్డం వచ్చినా ఆగది. నేను కాదు, నా మీద తాత వచ్చినా ఆగది. అది జనాల నాడండి అది. ఇలా ఎవరి బతుకు వాళ్ళు బతకాలి. ఎవరిని కూడా స్వార్థం ఉంటుంది కొద్దిగా. అయ్యో నా బిడ్డ నా కొడుకు అనేది ఉంటుంది ఎవరికైనా సహజంగా. ఇలా నా కొడుకుని నేను చంపుకోలేను కదా. ఇలా సాగులు బతుకులు అంత మొత్తం ఏంటిది, ఆటోలు ఇలా చచ్చిపోతారు. అనుకోకుండా కోర్టు గిట్ట పోతే ఆటోలు కూకొని ఏడుతారు. ఏంది అని అంటే ఎవరు ఈ చెట్టు ఎక్కలేడు దిగలేడు ఏమైనా బస్ ఏంటంటే బస్ అంటాను. ఇవాళ ఆడోళ్ళకు ఆనాడు కొంత నంగి ఉన్నారు. ఎప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండో ఆడోళ్ళు పిల్ల మొగని మాట ఇంటలేరు. పోరో చల్పో, అది ఆ ఊరు ఈ ఊరు తిరిగింది, అది నేర్చుకున్నది. ఏమంటుంది ఎరికైనా నీకేం తక్కువ నాకు అంత తక్కువ. నేనేం బస్సు నువ్వు పైసలు ఇస్తే పోతానా? నేను నా పైసలు ఫ్రీగా పోతాను. మా అవ్వని చూడాలి, మా అయ్యని చూడాలి. నువ్వేమో నా పొడుగాల మొగని చేసుకుంటానికి ఉంచుకుంటానికి. ఇంతకుముందు కాలం వేరు, ఇప్పుడు వేరు. రేవంత్ రెడ్డి వచ్చిండు ఫ్రీ బస్సులు ఉన్నాయి మేము పోతాం, ఉంచుకోలేతే లేదు. నువ్వు కదా ఇంకొని ఉంచుకుంటావు. నువ్వు తోని అయ్యేదేమున్నది రా పిచ్చి కాదు చల్ ఉంటావు అంట అంది. ఏమంటే నీ దండం పెడితే నువ్వు పోతే ఒక్కని ఇబ్బంది అవుతుంది కదా. ఇక నువ్వు ఉంటే నా మన దోదాట ఉంటుంది. ఇక నా సొమ్ము మంది తింటారు, నా సొమ్ము ఏదో నేను తింటాను. మీరు ఇప్పుడు దాని కాలు మాకు ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చింది. మొన్న ప్రస్తుతం నా పిల్లలు నాకు చెప్పకుండా పోయింది. ముసల్ది 60 ఏళ్ళ ముసల్ది, నా 80 ఏళ్ళ వయసు ఉన్నది. నీకు నేను నీళ్ళు తోడని పో, నీకు నీళ్ళు కాబెట్టపో, నువ్వేమన్నావు పొడుగల మొగని అనిపోయింది.
ఇక 2-3 రోజులు అమ్మాయి ఏం చేసిన ఏదో అయిపోయింది, ఇక నాదో నీదో ఏదో జరిగింది, ఇక రావే నీతో వండి పెడుతూ నీ అమ్మ నాకు గీడునా కాళ్ళు వంగరాదా, కూర్చోరాదా, లేవరాదా, ఇప్పుడు ఏం పని చేసేటోని కాదు, తాళి ఎక్కటోని కాదు, ఇప్పుడు ఎడుగాని కొడుకులు ఏర్పడ్డారు, కోడళ్ళు వాళ్ళు చూసేటట్టున్నదా, ఇక రావే నా తప్పైందా అని నా పిల్లాన్ని అన్న నేనే, ఇక తప్పైంది రావే, నాదో నీదో గోసి సగ పెట్టుకున్నాం రా, నేను రానిపో నా చిన్న కొడుకు దగ్గర, ఏమ్మా చిన్న కొడుకు ఎవరు పుట్టిండే, నాకు పుట్టినాడు కాదే, మరి నన్ను చేస్తాడంటే మరి ఇద్దరు చేస్తాడా, మంది గురించే కాకుండా నా పిల్లని నేను బదిలాడి తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే నాకు ఇంత గడుకో బొడుకో పెట్టాలి కదా, మరి ఎంతమందిని అడగా ఏమైనా అడగా నేను. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె ఏంది యశస్వి రెడ్డి, జాడపత్త లేదు ఆమె, అడ్రస్ లేదు, ఇంకా దాయకర్ ఉన్నప్పుడు ఇక అటో ఇటో కొంత ఇంత తిన్నా, ఓ రూపాయి తిన్నా, 2 పనులు పెట్టిండు, ఒక ఉన్నది పోయింది ఉంచుకొని పోయింది, ఆమె అడ్రస్సే లేదు, చూసుకోలేదు, దాయకర్ ఏమినాయి నేను మొత్తం పోయినా నా దగ్గర బాబు నేను చేతులు తిరుపుకొని నేను ఏం చెప్తాను మా అయ్య పంటరా అని అన్నాడు, ఆయనతో సంపాదించుకున్నాడు, ఏదో కొరుక్కొని తింటా బతుకుతాను, నేను ఏం చేస్తాను, నాకు ఎన్ని ఇబ్బందులు ఏంది అని అంటే ఈయన పోయిండు, ఇక ఈమె రాదు ఇది పోదు, ఇప్పుడు ఈమె పిల్లయింది, అనుభవం లేదు, యోధులు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటాను పెద్ద మహాసాధనమే, బడబడ చెట్లు అందరు ఉన్నారు, ఎవరిని ఎడుదొక్కుతారో ఏం చేస్తారో, ఇంకా అంతా ముందున్నది ఆ సమస్య అంతా, అంతా ఇక భగవంతుడు లీల, ఏం చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? ఇక రాడు.